ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం వరి విత్తనోత్పత్తిలో నాణ్యత ప్రమాణాలు అనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ అంశం గురించి మాట్లాడడానికి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు సీనియర్ శాస్త్రవేత్త వరి పరిశోధనా కేంద్రం రాజేంద్ర నగర్ హైదరాబాద్ వారు వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఒక వరి కాకుండా విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఎదగాలని సీఎం కేసీఆర్ గారు కూడా ఆకాంక్షించారు. అంటే ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో వరి విత్తనోత్పత్తికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం వరి విత్తనోత్పత్తికి కాకుండా ఏ పంట విత్తనోత్పత్తికి అయినా కూడా మంచి అనుకూలమైన రాష్ట్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు, నీటిపారుదల సౌకర్యము, తర్వాత నేలలు, తర్వాత మీకు ఇక్కడున్న పొడి వాతావరణము, తర్వాత క్లియర్ సన్షైన్ అంటే ఎండ వాతావరణము, తర్వాత విత్తనము మనకు పంటకు వచ్చే సమయంలో ఉన్న పొడి వాతావరణం వల్ల విత్తనం ఎండబెట్టాల్సిన అవసరం లేకపోవడం, ఇలాంటి కొన్ని పరిస్థితుల వల్ల మంచి స్కిల్డ్ లేబర్, తర్వాత మంచి రైతులు అంటే స్కిల్ ఉన్న రైతులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కువ విస్తీర్ణంలో వరి కానీ తర్వాత ఇతర పంటల్లో కానీ విత్తనోత్పత్తి జరుగుతుందన్నది. ఓకే రైట్. అయితే వరిలో అంటే సూటి రకాలు మరియు హైబ్రిడ్ రకాలు ఉంటాయి కదా, వీటిలో సూటి రకాలు మరియు హైబ్రిడ్ రకాల గల తేడా ఏంటంటారు? ముఖ్యంగా ఈ విత్తనోత్పత్తిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ పంటల్లోనైనా కూడా మనకు సూటి రకాలని తర్వాత హైబ్రిడ్ రకాలని ఉన్నాయి. చాలామంది రైతులకు, ముఖ్యంగా చిన్న రైతులకు, సన్నకారు రైతులకు ఈ రెండింటి మధ్యలో తేడా ఎక్కువ అవగాహన లేదు. సూటి రకాలంటే ఏంటంటే మనం ఒకసారి విత్తనం వేసుకున్న తర్వాత మళ్ళీగా ఆ విత్తనం వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మేము పరిశోధనా స్థానాలలో ఒకసారి 2 జనకులను క్రాస్ చేసి మొదటి తరము, రెండవ తరం, మూడవ తరం అట్లా 6 తరాల వరకు వాటిని పరీక్షించి అందులో ఉన్న లక్షణాలు ఫిక్స్ అయిన తర్వాతనే వాటిని బయటికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అవి రైతులు వేసినప్పుడు, ఈ సూటి రకాలను వేసినప్పుడు ఆ లక్షణాలు మారవు. ఒకసారి పంట వేసిన తర్వాత మళ్ళీ విత్తనం తీసుకున్న తర్వాత మళ్ళీ అదే విత్తనం వేసినట్లయితే అలాంటి రకమే మనకు వస్తుంది. అవి మనం సూటి రకాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరిలో ఎక్కువగా మనకు ఈ సూటి రకాలే ఎక్కువ సాగుబడిలో ఉన్నాయి. అయితే దీనిలో హైబ్రిడ్ రకాలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా హైబ్రిడ్ వరి ఈ హైబ్రిడ్ రకాలు ఏంటంటే 2 జనకులను మనం క్రాస్ చేసిన తర్వాత మొదటి తరం విత్తనాన్ని మనము పంటగా ఉపయోగిస్తాం అన్నమాట. కాబట్టి ఈ మొదటి తరం విత్తనాన్ని వేసినప్పుడే మనకు అధిక దిగుబడి వస్తుంది. అదే విత్తనాన్ని మళ్ళీ వేస్తే లక్షణాలు మారిపోతాయి. కాబట్టి ప్రతిసారి 2 జనకులను క్రాస్ చేసిన తర్వాత ఉత్పత్తి చేసిన మొదటి తరం విత్తనం F1 సీడ్ అంటాం, దాన్ని వేసుకుంటేనే మనకు అధిక దిగుబడి వస్తుంది. అంటే రైతులు హైబ్రిడ్ విత్తనాన్ని ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ వేయరాదు, ప్రతిసారి మనం కొత్త విత్తనం కొనుక్కొచ్చుకొని వేయాల్సి ఉంటుంది. అదే సూటి రకాలైతే రైతులు తనకు తానుగా విత్తనం పండించుకోవచ్చు, అదే విత్తనాన్ని మళ్ళీ వాడుకోవచ్చు. ఈ తేడా గమనించుకోవాలి ముఖ్యంగా సూటి రకాలకు, హైబ్రిడ్ రకాలకు అన్ని పంటలలో. ముఖ్యంగా వరిలో ఈ 2 ఉన్నాయి. తర్వాత ఈ హైబ్రిడ్ రకాలు కొన్ని పంటలలో ఎక్కువ హైబ్రిడ్ రకాలే ఉంటాయి. ముఖ్యంగా మొక్కజొన్న, తర్వాత సన్ఫ్లవర్ ఇట్లాంటి వాటిల్లో. వరిలో మాత్రం ఎక్కువ శాతం సూటి రకాలు, తక్కువ హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం. హైబ్రిడ్ రకాలు అంటే ఈ సూటి రకాలకు హైబ్రిడ్ రకాలు అంటే ఎలా గుర్తించాలంటారు? అంటే రైతు కంటే ఇవి సూటి రకాలను అడిగి తీసుకోవచ్చా? హైబ్రిడ్ రకాలు సూటి రకాలు అనేది తీసుకోవచ్చు. తర్వాత లేబుల్ పైన ఉంటుంది మనకు వెరైటీ రకము అంటే మనం ఈ సూటి రకాలు అన్నమాట. హైబ్రిడ్ అని ఉంటే దాని మీద మనము హైబ్రిడ్ విత్తనంగా తీసుకునే విత్తనం ఉన్న లేబుల్ పైన లేబుల్ ఉంటుందండి. రైట్ సార్. అయితే వరి విత్తనోత్పత్తిలో అంటే నాణ్యతా ప్రమాణాలు అంటే ఏంటి? అవి అంటే ఎందుకు పెట్టారంటారు? యాక్చువల్గా మనము విత్తనము ఉత్పత్తి చేసి ఒక ట్రేడర్ కానీ ఒక కంపెనీ కానీ అమ్మినప్పుడు రైతులకు సరైన నాణ్యమైన విత్తనం అందాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నాణ్యతా ప్రమాణాలు అనేది రూపొందించారు. ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాల్లో జన్యు స్వచ్ఛత ఒకటి, తర్వాత భౌతిక స్వచ్ఛత, ఈ 2 ముఖ్యం. తర్వాత ఫీల్డ్లో కూడా మనకు కొన్ని ప్రమాణాలు పాటించి విత్తనోత్పత్తి చేసినప్పుడే మనం నాణ్యమైన విత్తనము అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెట్లో విత్తనం అమ్మినప్పుడు తప్పనిసరిగా ఆ విత్తన ఉత్పత్తిదారుడు
ఈ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జన్యు స్వచ్ఛత అంటే ఏంటంటే మనం ఏ రకమైతే ఉత్పత్తి చేశామో ఆ రకం పూర్తి లక్షణాలు అందులో ఉండాలి. అంటే 100కు 100%. అయితే ఫౌండేషన్ విత్తనంలో 99.5% తప్పనిసరిగా ఆ లక్షణాలు ఉండాలి, జన్యు స్వచ్ఛత. ఇకపోతే మనము ఈ సర్టిఫైడ్ విత్తనంలో 99% జన్యు స్వచ్ఛత ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంతకన్నా తక్కువ ఉంటే ఆ విత్తనం నాణ్యమైన విత్తనంగా మనం పరిగణించలేము. ఇకపోతే భౌతిక స్వచ్ఛత విషయానికి వచ్చినప్పుడు ఆ రకంలో ఇతర రకాలు ఏమైనా కలిసాయా, తర్వాత అందులో ఏమైనా వీడ్ సీడ్ ఉందా, తర్వాత ఇనర్ట్ మ్యాటర్ ఏమైనా ఉందా, అంటే మట్టి పెడ్డలు కానీ తర్వాత తాలు గింజలు కానీ బియ్యపు గింజలు కానీ అలాంటివి ఉంటే మనము ఇనర్ట్ మ్యాటర్ కింద తీసుకుంటాము. తర్వాత ఇంకా అదర్ క్రాప్ సీడ్, వేరే పంట యొక్క విత్తనాలు ఏమైనా కలిసాయా, తర్వాత ఆ పంట విత్తనాలే వేరే రకమైన విత్తనాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఈ నాణ్యత ప్రమాణాల కింద వస్తాయి. అయితే ఇవి ఎంత పర్సెంటేజ్ వరకు ఉండొచ్చు, ఎంత లిమిట్ వరకు ఉండొచ్చు, అంతకన్నా ఆ లిమిట్ దాటితే ఆ విత్తనం మనం నాణ్యమైన విత్తనంగా పరిగణించలేము. ముఖ్యంగా ఈ భౌతిక స్వచ్ఛత విషయానికి వచ్చినప్పుడు ఒక కిలో విత్తనానికి ఫౌండేషన్ సీడ్ అయితే ఇతర రకాల విత్తనాలు 10 కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఇతర రకాలు అదే సర్టిఫైడ్ సీడ్లో 20 విత్తనాల కన్నా ఎక్కువ ఒక కిలోలో ఉండడానికి వీల్లేదు. కిలో విత్తనంలో ఒక 20 విత్తనాలు కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. తర్వాత ఫీల్డ్ లెవెల్లో కూడా మనము ఈ నాణ్యత ప్రమాణాలు ఉన్నాయి. ముఖ్యంగా విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఫీల్డ్లో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, ముఖ్యంగా వేర్పాటు దూరం అనేది ముఖ్యం. సూటి రకాలలో మనకి ఎక్కువ వేర్పాటు దూరం లేకుండా పర్వాలేదు, అంటే ఐసోలేషన్ డిస్టెన్స్ అంటాం. అంటే ఒక రకానికి ఇంకో రకానికి మధ్యన ఉండాల్సిన దూరం. వరిలో సూటి రకాలలో ఒక 3 మీటర్లు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వరి స్వపరాగ సంపర్కం ద్వారా విత్తనాన్ని ఉత్పత్తి చేసే పంట. తర్వాత హైబ్రిడ్ రకాల విషయానికి వచ్చినప్పుడు అవి మేల్ ఫిమేల్ వరి అంటాం మనం. మేల్ ఫిమేల్ ఉంటాయి కాబట్టి ఈ వేర్పాటు దూరము ఫౌండేషన్ విత్తనానికి అయితే ఒక 200 మీటర్ల దూరం ఉండాలి. అదే మీరు సర్టిఫైడ్ విత్తనానికి అయితే 100 మీటర్లు ఉంటే సరిపోతుంది. ఈ రకంగా మనం తర్వాత కేలీల శాతం సూటి రకాలలో కానీ హైబ్రిడ్లో కానీ కేలీల శాతం కూడా ఎంత పరిమితి దాటి ఉండొచ్చు. ఉదాహరణకి మనకు హైబ్రిడ్లో తీసుకున్నట్టయితే హైబ్రిడ్లో కానీ సూటి రకాలలో కానీ 0.05% కన్నా ఎక్కువ ఈ కేలీలు ఉండడానికి వీలేదు. ఇవన్నీ కూడా రైతులు కేలీలు అనగా బెరుకులు, ఇతర రకాల మొక్కలు. ఇప్పుడు ఒకే వరిలో ఉదాహరణకు బీపీటీ రకం సాగు చేస్తున్న రైతులు వరిలో మీకు వేరే రకం ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు జేజీలు ఉండొచ్చు, తర్వాత ఎన్ఎల్ఆర్ ఉండొచ్చు. ఇలాంటి రకాలను ఇలాంటి వేరే మొక్కలను మనం కేలీలు అంటాం. బెరుకులు, కేలీలు ఈ రకరకాల పేరుతో పిలుస్తారు. ఇవి 0.05% కన్నా ఎక్కువ ఉండడానికి వీలేదు ఏది ఫౌండేషన్ విత్తనంలో. అదే మీరు సర్టిఫైడ్ విత్తనం అయితే 0.2% వరకు ఉండవచ్చు. అట్లా ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మార్కెట్లో విత్తనం అమ్మినప్పుడు నాణ్యమైన విత్తనము రైతులకు అందుబాటులో రావాలి కాబట్టి ఈ నాణ్యత ప్రమాణాలను నిర్దేశించడం జరిగింది. అయితే రైతు తనకు తాను విత్తనము ప్రొడక్షన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ పంట తన కళ్ళ ముందే పెరుగుతుంది కాబట్టి తన విత్తనం వాడతారు కాబట్టి ఈ సమస్య ఈ నాణ్యత వాటి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనము మార్కెట్లో విత్తనం కొన్నప్పుడు మాత్రం లేబుల్ పైన ఈ నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా లేదా చూసి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, అంటే ఇంత మీరు ఫౌండేషన్ విత్తనాలు సర్టిఫైడ్ విత్తనాల గురించి చెప్పారు కదా, అంటే న్యూక్లియస్ విత్తనం అండ్ బ్రీడర్ విత్తనాలు వీటి గురించి ఒక్కసారి చెప్పండి. ముఖ్యంగా ఈ సూటి రకాలలో రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మొదలు విత్తనం ఎక్కడ తయారవుతుంది, రైట్ ఎవరైతే దాన్ని రూపొందిస్తారో బ్రీడర్ ఉంటారో వారి దగ్గర తయారైన విత్తనాన్ని మనము న్యూక్లియస్ విత్తనం అంటాం. మొట్టమొదటిసారిగా తయారైన విత్తనం పూర్తి లక్షణాలు కలిగిన విత్తనాన్ని మనం న్యూక్లియస్ విత్తనం అంటాం అన్నమాట. ఓకే, దాని నుంచి మనము ఆ బ్రీడర్ పర్యవేక్షణలో ఎవరైతే ఆ రకాన్ని రూపొందించారో ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా సరే వారి పర్యవేక్షణలో రూపొందించబడే ఆ కొద్దిపాటి ప్యూర్ 100% జెనెటిక్ ప్యూర్ అంటే 100% జన్యు స్వచ్ఛత గల విత్తనాన్ని మనం బ్రీడర్ సీడ్ అంటాం. ఓకే, దాని నుంచి వచ్చేది ఫౌండేషన్ సీడ్. ఇది ఏదైనా సంస్థలు కానీ ఏపీఎస్ఎస్డిసి లాంటి తర్వాత టీఎస్ఎస్డిసి ఏదైనా సంస్థలు వీటిని ఎక్కువ చేస్తూ ఉంటారు, కంపెనీస్ కానీ. తర్వాత దాని నుంచి వచ్చే విత్తనం మళ్ళీ సర్టిఫైడ్ విత్తనం అంటాం. ఇది రైతుల పొలాల్లో కంపెనీస్ పండించే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళకి ఇచ్చి ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫికేషన్ చేసి ఈ విత్తనాలు రూపొందిస్తారు. అయితే ఈ బ్రీడర్ విత్తనం నుంచి సర్టిఫైడ్ విత్తనం చూసుకున్నట్లయితే ఇది తరాలు మారుతుంది. దానిలో ఉన్న భౌతిక స్వచ్ఛతనే ముఖ్యం. జన్యు స్వచ్ఛత దాదాపు అన్నిట్లలో కూడా
98% ఉంటుంది. కాబట్టి దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నల్గొండ జిల్లా కోదాడు నాగేంద్ర రెడ్డి అండి. నాగేందర్ రెడ్డి గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. విత్తనోత్పత్తికి చెప్పండి. సబ్సిడీలు పెట్టాలని రైతులకి. సబ్సిడీ పెడితే ఎక్కువ విలేజ్ లో రైతు విత్తనోత్పత్తి మీద ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ రైతులు ఆలోచనలో విత్తనోత్పత్తి తయారు చేయగలరు. అయితే ఈ మనం విత్తనోత్పత్తి చేసినప్పుడు రైతులు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మామూలు పంట కన్నా మనం విత్తనాన్ని ఎక్కువ రేటు అమ్ముకునే అవకాశం ఉంది. రైతు తనకు తానుగా విత్తనం ఉత్పత్తి చేసి అమ్మినప్పుడు ఎక్కువ రేటుకు అమ్ముకునే అవకాశం ఉంది. ఒకటి, విత్తనోత్పత్తి సంస్థలకు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మామూలు పంట కన్నా ఎక్కువ రేటుతో మా విత్తనాన్ని కొనే అవకాశం ఉంది. కాబట్టి రైతులు విత్తనోత్పత్తి చేసే రైతులకు సహజంగానే మనకు మామూలు పంట కన్నా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఆయన అడిగింది ఏంటంటే, అలాంటి వాళ్ళకు సబ్సిడీలు కానీ బ్యాంకుల నుంచి రుణాలు కానీ ఇవ్వడం జరిగితే బాగుంటుందన్న ఉద్దేశం ఆయన వెలుబుచ్చారు. అది ఇక ప్రభుత్వ పాలసీలపైన ఆధారపడి అంటే ప్రస్తుతానికైతే అలాంటిదేమి విత్తన ఉత్పత్తిలో సబ్సిడీస్ అయితే లేవు. రైట్ సార్. అయితే మనం ఇంతకుముందు న్యూక్లియస్ విత్తనం, బ్రీడర్ వీటి గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి చెప్పండి. అయితే ఈ బ్రీడర్ విత్తనము, తర్వాత న్యూక్లియస్ విత్తనం, బ్రీడర్ విత్తనము, ఫౌండేషన్ విత్తనము, రైతులు ఏమనుకుంటారంటే బ్రీడర్ విత్తనం ఎక్కువ దిగుబడి వస్తుంది, ఫౌండేషన్ విత్తనం తక్కువ దిగుబడి వస్తుంది, సర్టిఫైడ్ విత్తనం ఇంకా తక్కువ దిగుబడి వస్తుంది అనుకుంటారు. అందులో కేవలం మన భౌతిక స్వచ్ఛతలో ఉన్న ఆ పర్సంటేజ్, చిన్న పర్సంటేజ్ తేడాలను మనం ఈ విధంగా పేర్లు పెట్టాము. తర్వాత అవి పండించే విస్తీర్ణము, తర్వాత పండించే ప్లేసు, తర్వాత పర్యవేక్షణ, దాని ఆధారంగానే ఇది పెట్టాము తప్ప దిగుబడిలో ఎలాంటి తేడాలు ఉండవు. మీరు ఫౌండేషన్ వేసినా, సర్టిఫైడ్ వేసినా, బ్రీడర్ వేసినా దిగుబడి మాత్రం అంతే ఉంటుంది. కాబట్టి రైతులు బ్రీడర్ విత్తనం వేస్తేనే ఎక్కువ దిగుబడి వస్తుంది అనుకోవడం తప్పు, ముఖ్యంగా సూటి రకాలలో. ఓకే, రైట్ సార్. ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అంటాం కదా, టిఎల్ సీడ్ అంటే ఏంటి? అయితే ఈ విత్తనోత్పత్తిలో ఒక వెలుసుబాటు కల్పించారు. ఏంటంటే ఈ సర్టిఫికేషన్ చేయించినప్పుడే మనము దాన్ని బ్రీడర్, ఫౌండేషన్, తర్వాత సర్టిఫైడ్ అంటాం. అయితే ప్రతి విత్తనం కూడా తప్పనిసరిగా సర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. సర్టిఫికేషన్ ఈజ్ వాలంటరీ, అంటే ఆప్షనల్ అన్నట్టు. అది ఒక కంపెనీ ఉత్పత్తిదారుడు కానీ, ఒక విత్తనోత్పత్తిదారుడు కానీ సర్టిఫికేషన్ చేయించవచ్చు, సర్టిఫికేషన్ చేయకుండా కూడా అమ్మవచ్చు. ఓకే, ఆ సర్టిఫికేషన్ చేయకుండా తన నమ్మకం మీదనే కనుక అమ్మితే అది ట్రూత్ఫుల్ లేబుల్డ్ సీడ్ అంటాం. ఓకే, టిఎల్ అనే ట్యాగ్ పెట్టి అమ్ముతారు అనమాట. అది మనకు గ్రీన్ కలర్ ట్యాగ్ ఉంటుంది. అదే సర్టిఫైడ్ సీడ్ అయితేనేమో బ్లూ కలర్ ట్యాగ్ ఉంటుంది. ఇది రైతులు తెలుసుకోవాలి. అయితే ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ కొన్నప్పుడు అది ఆ కంపెనీ మీద ఉన్న కంపెనీ కానీ విత్తనోత్పత్తి దాని మీద ఉన్న నమ్మకం పైన మనం కొంటున్నాం అన్నమాట. ఓకే, కాబట్టి ఆ ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అనేది టిఎల్ సీడ్ అనే ఒక పేరుతో మనకు మార్కెట్లో ఉంటుంది. సర్టిఫైడ్ సీడ్ అంటే అది విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా సర్టిఫై చేయబడ్డ విత్తనం అనమాట. ట్రూత్ఫుల్ లేబుల్ మాత్రం ఆ కంపెనీ నమ్మకం పైన అది అమ్ముతున్న విత్తనం. అంతే. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? సార్ నా పేరు సార్ మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది. సార్ నా పేరు ఒంగూరు లక్ష్మీనారాయణ సార్. లక్ష్మీనారాయణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగూరు లక్ష్మీనారాయణ, బేతవాడ, నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. ఓకే, మాట్లాడండి సార్. మాట్లాడండి. ఇప్పుడు మాది టోటల్ గా ఫ్రైడే బెల్ట్ ఏరియా సార్. ఇది విత్తనం ఎంపికలో బ్లేడర్ సీడ్ తీసుకోవాలా, సర్టిఫైడ్ తీసుకోవాలి సార్? అదే అండి, ఇంతకుముందు చెప్పింది ఏంటంటే మీరు బ్రీడర్ విత్తనము పరిశోధనా స్థానంలో కొద్ది మొత్తంలో దాన్ని మల్టిప్లికేషన్ చేయడానికి మనము రూపొందిస్తాము, తర్వాత ప్రొడక్షన్ చేస్తాము. దాని నుంచి ఫౌండేషన్ వస్తుంది, దాని నుంచి సర్టిఫైడ్ వస్తుంది. అయితే ఏ విత్తనం తీసుకున్నా మీరు దిగుబడిలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి మీరు సర్టిఫైడ్ విత్తనమైనా సరే పర్వాలేదు, ఫౌండేషన్ విత్తనమైనా పర్వాలేదు, బ్రీడర్ అయినా పర్వాలేదు. బ్రీడర్ విత్తనము మనము మల్టిప్లికేషన్ ఉపయోగించాలి తప్ప డైరెక్ట్ మనము రైతులు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రొడక్షన్ చేసి మార్కెట్లో అమ్మడానికి కాదు. బ్రీడర్ విత్తనం ఎందుకు ఉపయోగించాలంటే ఫౌండేషన్ విత్తనం చేయదలుచుకుంటే బ్రీడర్ విత్తనం ఉపయోగించాలి. ఫౌండేషన్ నుంచి మన సర్టిఫైడ్ విత్తనం వస్తుంది. అయితే ఇవన్నీ కూడా మీకు నాణ్యత విషయానికి వచ్చినప్పుడు, జన్యు స్వచ్ఛత విషయానికి వచ్చినప్పుడు 99% అన్నీ సమానంగానే ఉంటాయి. కాబట్టి దిగుబడిలో ఎలాంటి మార్పు ఉండదు. ఒక విన్నపం సార్, మాది టోటల్ ఏరియా మొత్తం నాగార్జున సాగర్ కెనాల్ సార్ మాది. చెప్పండి. ఇక్కడ చాలా మంది రైతులు ఏంటంటే సార్ ప్రైవేటు యాజమాన్యం దగ్గర కొనుక్కొని వాళ్ళు నష్టపోతున్నారు సార్, దిగుబడిలో నష్టపోతున్నారు సార్ మా వాళ్ళు. అంటే రకాలు ఏంటి అండి అవి? ఏ రకాలు? ఇప్పుడు ఏ తీసుకుంటారు? సామాన్య బీపీటీ తీసుకుంటారు సార్.
అయితే హైల్ రావడానికి ఎక్కువ అదే పంట పండిస్తారు కదా, హైల్ రావడానికి ఏ విత్తనం ఎంపిక తీసుకుంటే బాగుంటుంది సార్? విత్తనాల్లో రకాలు ఉంటాయి కదా సార్, అంటే ఓకే ఓకే. అయితే మీరు ప్రైవేట్ సంస్థల నుంచి కానీ ప్రభుత్వ సంస్థల నుంచి కానీ కోఆపరేటివ్ సొసైటీ నుంచి కానీ విత్తనం తీసుకోవచ్చు. అయితే మీరు ఆ దిగుబడి నష్టం పోతున్నారు అని అంటే మీరు ఎలాంటి రకం వాడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు సాంబమ్మ షూరి మీరు ఆలస్యంగా వేసినప్పుడు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. తర్వాత మంచి రకాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మంచి రకాలు కొత్త రకాలు వచ్చినాయి. ఆ రకాలు కనుక మీరు తీసుకొని సాగు చేసినట్లయితే మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది. తర్వాత విత్తన పరంగా దిగుబడి ఏమైనా తగ్గుతుందా? ఎప్పుడు తగ్గుతుందంటే మీకు ఇచ్చిన రకం అది కాకుండా వేరే రకం అయి ఉండి, అంటే జన్యు స్వచ్ఛత లేనప్పుడు దిగుబడి తగ్గుతుంది. తర్వాత నాణ్యత ప్రమాణాలు సరిగా లేనప్పుడు, అంటే ఎక్కువ కేలీలు ఉండి, తర్వాత వేరే రకాలు కలిసి ఉండి, తర్వాత కలుపు గింజలు కలిసి ఉండి, తర్వాత ఇలాంటి నాణ్యత ప్రమాణాలు లేని విత్తనాలు తీసుకుంటే కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా ఇంప్రూవ్డ్ ప్యాడీ వెరైటీస్ అని అమ్ముతున్నారు. అవి కూడా సూటి రకాలే. ఇంప్రూవ్డ్ సీడ్ అయితే రీసెర్చ్ వెరైటీస్ అనే ప్రైవేట్ కంపెనీ ఏదైతే అమ్ముతున్నారో అవి కూడా సూటి రకాలు, హైబ్రిడ్ విత్తనాలు కాదు. మీరు లేబుల్ పైన చూసుకోవాలి అది రకమా లేకుంటే హైబ్రిడా. ఒకవేళ అది సూటి రకమైనప్పుడు మీరు ఆ ప్రైవేట్ సంస్థ నుంచి తీసుకున్న విత్తనాన్ని ఒకవేళ అన్ని నాణ్యత ప్రమాణాలు బాగున్నట్లయితే, దిగుబడి సరిగ్గా లేనట్లయితే ఆ రకముకు ఆ సామర్థ్యం లేదని మీరు గుర్తించాలి. అలాంటప్పుడు అలాంటి రకం వేయకుండా మంచి రకం కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మంచి రకాలు వచ్చినాయి, మంచి రకం వేసుకోవచ్చు. తర్వాత నాణ్యత ప్రమాణాలు తక్కువ ఉంటే కనుక మీరు ఆ కంపెనీ పైన మీరు ఫిర్యాదు చేయవచ్చు. నాణ్యత ప్రమాణాలు మనకు ఏదైతే నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్నాయో అవి ఉండాల్సిందే. అవి లేనప్పుడు మాత్రం మీరు దానివల్ల దిగుబడి తగ్గితే మాత్రం మనం ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ ఆ రకము దిగుబడి సామర్థ్యమే తక్కువ ఉంటే మీరు ఆ రకాన్నే మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రైవేట్ సంస్థల నుంచి మీరు ఏదైతే సూటి రకాలు కొంటున్నారో ఆ రకాలు మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. సూటి రకాలు అన్నప్పుడు ఒకసారి కొనుక్కున్న తర్వాత మీరు అందులో గనక ఫిజికల్గా మిక్చర్ కాకుండా, అంటే భౌతికంగా దానిలో వేరే విత్తనాలు కలవకుండా, ముఖ్యంగా నారుమడిలో తర్వాత పంట కోసేటప్పుడు, అంటే ఈ హార్వెస్టర్ ద్వారా కానీ, తర్వాత ఇంతకుముందు ఉన్న మొక్కలు మొలవకుండా పొలం చదును బాగా దమ్ము చేసుకున్నట్లయితే, తర్వాత పాత సంచులు వాడకుండా, అంటే సంచుల ద్వారా కల్తీ కలగకుండా, తర్వాత కళ్ళం పైన కూడా వేరే విత్తనాలు కలవకుండా, ఇలా వివిధ స్టేజీల్లో జాగ్రత్తలు వహించి భౌతికంగా వేరే రకాలు కలవకుండా కనుక మీరు చూసినట్లయితే సూటి రకాలైన ప్రైవేట్ విత్తనాలను కూడా మళ్ళీ వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఇచ్చే సూటి రకాలు ఏవైనా సరే, ఉదాహరణకు బీపీటీ అయినా, MTU 1010 అయినా, తర్వాత ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో విడుదల చేసిన RNR 1504 అయినా, ఇవన్నీ కూడా సూటి రకాలు. సూటి రకాలు రైతులు ఒకసారి తీసుకొచ్చిన తర్వాత భౌతికంగా వాటిని వేరే కల్తులు కలవకుండా కనుక మేనేజ్ చేసుకున్నట్లయితే మీరు అదే విత్తనాన్ని నిరభ్యంతరంగా పంటలో దిగుబడిలో ఏమాత్రం మార్పు లేకుండా, ఏమాత్రం తగ్గకుండా అవే విత్తనాలు వాడుకునే అవకాశం ఉంది. ఇది రైతులు గమనించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, మనకు మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఖమ్మం జిల్లా సార్. మీ పేరండి? శ్రీనివాస్ గారు, మాట్లాడండి. ఖమ్మం జిల్లా సార్. చెప్పండి. మాకు ఈ వరి విత్తనాలు వచ్చేసి ఈ తెల్లపీట్లో వచ్చేప్పుడు సార్, ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకుంటే వాటి మీద మన స్కెచ్ రాసేస్తున్నారు. అవి వాటిని వాడటం వల్ల మాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్ ఆ విత్తనాలు తీసుకోవడం వల్ల? మీకు ఏదైతే ఆ స్కెచ్ పెన్తో రాసి దాని మీద లేబులింగ్ సరిగా లేని విత్తనాలు తీసుకున్నట్లయితే దానిలో ఉన్న ఈ నాణ్యత ప్రమాణాలు ఉన్నాయో లేదో మనం చెప్పలేం ఒకటి. తర్వాత అది మీకు సర్టిఫైడ్ సీడ్ కాదు, లేబుల్ లేదు కాబట్టి ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ కూడా కాదు. కాబట్టి అలాంటి విత్తనాలు తీసుకోవడం వల్ల మనము ఎలాంటి ఫిర్యాదు కానీ ఎలాంటి క్లెయిమ్ కానీ చేయలేం. అయితే మీకు ఒకవేళ విత్తనాలు అలా ఒక కొత్త రకం అవసరం వచ్చినప్పుడు మీరు పంట మీద చూసి ఆ పంట పండించిన రైతు దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మేలు. కానీ ఇలా ఈ బ్యాగ్స్ మీద లేబుల్ లేకుండా విత్తనాలు తీసుకుంటే అవి పంట నష్టపోతే దాన్ని మనం ఏమి చేయలేం. కాబట్టి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే విత్తనం కొనేటప్పుడు తప్పనిసరిగా దాని మీద లేబుల్ ఉందా లేదా, ఆ లేబుల్ పైన నాణ్యత ప్రమాణాలు ముద్రించబడి ఉన్నాయా లేదా అది చూసుకొని ఆ కంపెనీ నమ్మకమైన కంపెనీ కాదు అది గమనించి విత్తనం కొన్నప్పుడే మనము పంట మొత్తం నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. లేదంటే మనం సాటి రైతుల దగ్గర నుంచి పంటను చూసుకొని విత్తనం కొనడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఓకే రైట్ సార్, మనము మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
రైతు నేస్తం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబిసి. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. రైతు నేస్తం, రైతు నేస్తం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనకు మరో కలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో సార్, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? సార్, నేను ఆర్మూర్ నుంచి చేస్తున్నాను, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మీ పేరండి? పడియాల బాబు. చెప్పండి, మాట్లాడండి. చెప్పండి. కొత్త సీడు RNR 15048 ఎక్కడ దొరుకుతున్నా సార్? ఇది RNR 15048 అన్నది మేము రూపొందించిన రకమే. ఇది ముఖ్యంగా రాజనగర్ పరిశోధనా స్థానం కేంద్రంలో మేము మా పరిశోధనా కేంద్రంలోనే రూపొందించాము ఈ రకము. ఈ రకము ఇప్పుడు 3 సంవత్సరాలు మినికిట్ పూర్తి చేసుకొని మొన్ననే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఇది రైతు నుంచి రైతుకే విత్తనంగా వెళ్ళింది. ఎందుకంటే మినికిట్ స్టేజ్లో ఉంది కాబట్టి, విడుదలైంది కాబట్టి మేము ఇప్పుడు విత్తనోత్పత్తి చేపట్టాం. మీకు విత్తనము మా రాజనగర్ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉంది. లేదంటే మీరు దగ్గరలో చుట్టుపక్కల ఉన్న ఎరువాక కేంద్రాన్ని సంప్రదించిన, లేదంటే మీకు రుద్రూర్ పరిశోధనా స్థానాన్ని సంప్రదించిన, లేదంటే మీ దగ్గరలో ఏదైనా రైతు ఈ రకాన్ని వేసిన రైతు విత్తనోత్పత్తి చేస్తున్నారు. చాలామంది రైతులు ఈ రకం యొక్క విత్తనోత్పత్తి చేపట్టారు. అలాంటి రైతులను సంప్రదించిన ఈ విత్తనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే మా దగ్గర కూడా ఈ విత్తనం అందుబాటులో ఉంది. మీకు 40 రూపీస్ కేజీ చొప్పున దీన్ని మేము రైతులకు అందిస్తున్నాము. మీరు ఒక బస్తా 20 కిలోలు 800 రూపాయల చొప్పున ఈ అందుబాటులో ఉంది మా దగ్గర. ఓకే, రైట్ సార్. మనకు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 సార్. సార్ నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నమస్కారం సార్. నేను కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. నా పేరు దయానందం సార్. దయానందం. సదానందం గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేను కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇది ఒకసారి మన అంటే రిజిస్ట్రేషన్ నుంచి వెళ్ళి న్యూక్లియర్ సీడ్ కనుక తీసుకొని వచ్చి ఒక రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేసిన తర్వాత సార్ పదే అంటే ప్రతి క్రాప్ కు మళ్ళీ ఆ న్యూక్లియర్ సీడ్ ని రిజిస్ట్రేషన్ పోయి తీసుకొచ్చుకోవచ్చు సార్. మన రైతు స్థాయిలోనే ఆ విత్తనోత్పత్తి చేసుకోవచ్చు సార్. మీకు పరిశోధనా స్థానం నుంచి న్యూక్లియర్ సీడ్ అనేది ఇవ్వబడదు. ఫస్ట్ పాయింట్ ఒకటి ఏంటంటే, న్యూక్లియర్ సీడ్ పరిశోధనా స్థానం నుంచి ఇవ్వరు. న్యూక్లియర్ సీడ్ పరిశోధనా స్థానంలో ఏదైతే ఉంటుందో దాని నుంచి బ్రీడర్ విత్తనం పరిశోధనా స్థానంలో తయారు చేస్తారు. ఆ బ్రీడర్ విత్తనాన్ని ముఖ్యంగా విత్తనోత్పత్తిదారులకు, విత్తనోత్పత్తి రైతులకు కానీ విత్తనోత్పత్తి కంపెనీలకు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీ ఒక రైతు విత్తనోత్పత్తి చేయదలుచుకున్న రైతు ఆ బ్రీడర్ విత్తనాన్ని తెచ్చుకున్న తర్వాత మీరు ఆ నాణ్యతా ప్రమాణాలు కనుక మెయింటైన్ చేసినట్లయితే, అంటే ముఖ్యంగా జన్యు స్వచ్ఛత 100%, 100%, తర్వాత మిగతా 98% వరకు మీరు భౌతిక స్వచ్ఛత మెయింటైన్ చేసినట్లయితే, ఇతర లక్షణాలు కూడా మెయింటైన్ చేసినట్లయితే మీరు ఈ విత్తనాన్ని మళ్ళీ వాడుకునే అవకాశం ఉంది. ఎన్ని పంటలైనా వాడుకోవచ్చు. కాకపోతే ఈ నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా ఉండాలి. ముఖ్యంగా మీరు ఒక 3 మీటర్లు వేర్పాటు దూరం పాటించాలి. తర్వాత తప్పనిసరిగా కేలీలు తీసివేయాలి. ఏ ఒక్క కేలి కూడా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత పంట సాగు రికమెండెడ్ పద్ధతుల్లో చేయాలి మీరు. అంటే ఎరువులు కానీ తర్వాత దాన్ని హెల్తీగా పండించాలి. అంటే పురుగులు అవి తెగులు రాకుండా చూసుకొని, తర్వాత ముఖ్యంగా ఈ హార్వెస్టర్ ద్వారా కానీ, తర్వాత నార్మడిలో కానీ, ప్రధాన పొలంలో మొలిసే మొక్కల ద్వారా కానీ, లేదంటే సంచుల ద్వారా కానీ, కళ్ళంలో కానీ ఈ ఇతర రకాల విత్తనాలు కలవకుండా కనుక మీరు అంత జాగ్రత్తగా చేయగలిగినట్లయితే
ఈ విత్తనాలు మీరు ఎన్ని పంటలకైనా ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. తర్వాత మీరు ఉత్పత్తి చేసిన విత్తనాన్ని అమ్ముకోవచ్చు. ఓకే రైట్ సార్, మనకు మరో కలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? పశ్చిమ గోదావరి జంగారెడ్డి అండి. చెప్పండి. రైట్ సార్, మీ పేరండి? వరి విత్తనం తయారు చేసి మేము అమ్మాలనుకుంటున్నామండి. ఇప్పుడు అది ఎలా చేయాలి అంటే చెప్తారేమని చెప్పేసి. ముఖ్యంగా వరి విత్తనోత్పత్తి చాలా సులువైందండి. అవునండి. దీనిలో అసలు వరి విత్తనం తయారు చేయడంలో పెద్ద బ్రహ్మ విద్య అనేది ఏం లేదు. ఏంటంటే మీరు ఒకటే ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే, ఒక 3 మీటర్ల దూరం అంటే అది చాలా ఈజీ. మీరు రైతులు ఒకే రకం వేస్తే అసలు మీరు తప్పనిసరిగా 3 మీటర్లు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కేలీలు లేకుండా చూసుకోవాలి. కేలీలు అంటే బెరుకులు, అంటే ఇతర రకాల వరిలో ఇతర రకాల మొక్కలు. అది 3 స్టేజ్లో మనం చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే వెజిటేటివ్ స్టేజ్, అంటే టిల్లరింగ్ వచ్చేటప్పుడు దుబ్బు చేసేటప్పుడు మనకు ఎక్కువ ఎత్తు పెరిగినాయి, వెడల్పాకున్నాయి, వేరుగా ఉన్న మొక్కలు తీసేయడం ఒకటి. తర్వాత పూత సమయంలో ఖచ్చితంగా ఈ కేలీలు ఈజీగా తెలిసిపోతాయండి. ఎందుకంటే పూత రావడం వేరే విధంగా ఉంటుంది, కంకి పొడవు వేరే విధంగా ఉంటుంది. ముందు పూతకు రావడము, ఆలస్యంగా పూతకు రావడము, ఎత్తు ఎక్కువ ఉండడం, ఎత్తు తక్కువ ఉండడం, ఇలాంటి లక్షణాలను గమనించి పూత సమయంలో ఏదైనా వేరే రకాలు ఉంటే తీసివేయడం, అదొకటి ముఖ్యమైనది. తర్వాత గింజ గట్టిపడ్డ తర్వాత కూడా గింజ లక్షణాలను బట్టి, తర్వాత పొడవు గింజన, పొట్టి గింజన, సన్న గింజన, తర్వాత ఆ గొలుసు పొడవు ఉందా, పొట్టిగా ఉందా, ఇవన్నీ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రధాన పొలంలో ఈ కేలీలు కనుక ఏరివేసినట్లయితే మనము విత్తనాన్ని ఉత్పత్తి చేసినట్లే ఆ విత్తనాన్ని మనము అమ్ముకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నాణ్యమైన విత్తనం రావాలంటే రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే, సోర్స్ సీడ్ ఏదైతే మనము మొట్టమొదలుగా ఉపయోగిస్తున్నామో విత్తనాన్ని మీరు ప్యూర్ విత్తనం తీసుకోవాలి. ముఖ్యంగా ఒక పరిశోధనా స్థానం నుంచి కానీ, ఒక మంచి నమ్మకమైన కంపెనీ నుంచి కానీ, నమ్మకమైన సంస్థ నుంచి కానీ విత్తనాన్ని తీసుకొని మీరు దాన్ని ఉత్పత్తి చేసినట్లయితే మీకు సాధారణంగా కేలీలు విత్తనం ద్వారా రావు. ఇక కేలీలు వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది? పొలంలో ఇంతకుముందు సాగు చేసిన వేరే రకంగా అనుకున్నట్లయితే అవి నార్మల్గా మొలిసే అవకాశం ఉంది. వాలంటరీ ప్లాంట్స్ అంటాం వీటిని. ఆ మొక్కలు రాకుండా చూసుకోవడం, అంటే ఎక్కువసార్లు దమ్ము చేసినట్లయితే, తర్వాత అవి మొలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి దమ్ము చేసినట్లయితే ఆ వాలంటరీ ప్లాంట్స్ అన్నీ పోతాయి. ప్రధాన పొలంలో కూడా ఈ వాలంటరీ ప్లాంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇతర రకాలు ఇంతకుముందు సాగు చేసిన రకం వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఒకసారి మనం బాగా దమ్ము చేసినట్లయితే అవి రావు. ఒకవేళ వచ్చిన తర్వాత చిన్నగా మొలిసినట్లయితే, ఇంకొకసారి చేసినట్లయితే ఆ వాలంటరీ ప్లాంట్స్ రావు. ఈ 2 జాగ్రత్తలు తీసుకొని తర్వాత కళ్ళం దగ్గర, తర్వాత హార్వెస్టర్ మీరు బాగా క్లీన్ చేసి, లేదంటే మాన్యువల్గానే చేయడం మంచిది, అంటే లేబర్ ద్వారా చేయడం మంచిది. ఒకవేళ హార్వెస్టర్ ద్వారా చేసినా కూడా దాన్ని మొదలు ఒక మడి హార్వెస్ట్ చేసినప్పుడు అందులో ఆ విత్తనాన్ని మొత్తం పక్కకు వేసేసి రెండోసారి నుంచి దాని విత్తనం తీసుకుంటే అందులో హార్వెస్టర్లో ఏమన్నా ఉన్నా కూడా అవి మొదటిసారి కోసినప్పుడున్న ఆ ట్రేలో వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనం హార్వెస్టింగ్ అప్పుడు అన్ని కళ్ళం ప్రత్యేకంగా దీనికి ఉపయోగించి వేరే రకం దీనిలో కలవకుండా చూసినట్లయితే మీరు వరి విత్తనం పండించవచ్చు, తర్వాత అమ్మొచ్చు. తర్వాత మీకు అమ్మినా కూడా తర్వాత వాడిన రైతులు కూడా మీ విత్తనం చాలా బాగుంది అనే అవకాశం ఉంది. కాబట్టి ఈ వరిలో రైతులు సొంతంగా విత్తనం తయారు చేసుకోవచ్చు, చాలా సులువు. రైట్ సార్, మనకు మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? సార్, నా పేరు గోపాల్ సార్, వరంగల్ జిల్లా సంగం మండల్ ఆశాలపల్లి విలేజ్ సార్. గోపాల్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు మార్కెట్లో 30 కిలోలు 10 కిలోలు దొరుకుతాయి సార్, రీసెర్చ్ వెరైటీస్ అని, హైబ్రిడ్. అవునండి, అవును. అది రీసెర్చ్ అసలు మామూలుగా ఓకే సార్, మాకు అది అర్థం కాదు సార్. అది 10 కిలోలు అంటే దిగుబడి బాగానే వస్తుంది. అది దానిలో కొంచెం క్లారిటీ సార్. మీకు మార్కెట్లో దొరికే ఇంప్రూవ్డ్ వెరైటీ, రీసెర్చ్ వెరైటీ అని ఉంటే కనుక అది సూటి రకం అన్నట్టు. ముఖ్యంగా ఈ సూటి రకాలన్నీ ఇప్పుడు 10 కిలోల బస్తాలలో అమ్ముతుండ్రు. చాలా ప్రైవేట్ కంపెనీలు 10 కిలోల ప్యాకింగ్ చేస్తున్నారు. 10 కిలోల ప్యాకింగ్ ఎప్పుడు సరిపోతుందంటే, మీకు పల్సగా నారు పోసి, తర్వాత నారు మంచి జాగ్రత్తగా పెంచి, ఒకటి 2 మొక్కలు, ముఖ్యంగా ఒక మొక్క 2 మొక్కలు కనుక వేసినట్లయితే 10 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది. ఆ విధంగా ఒక మొక్క వేసినప్పుడు నారు జాగ్రత్తగా పెంచి, బలంగా పెంచి ఒక మొక్క లేత నారు వేస్తే కనుక దిగుబడి కూడా బాగానే వస్తుంది. అయితే చౌడున్న ప్రాంతాలలో, తర్వాత ఎక్కువ మొక్కలు వేసినప్పుడు, తర్వాత నారు సరిగా పెంచినప్పుడు ఈ 10 కిలోల బస్తా ఎకరానికి సరిపోదు.
అయితే ఈ 10 కిలోల బస్తా రేట్ ఎక్కువగా మనము పెట్టి రైతులు కొంటున్నారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పలసగా నారు పోసి పెంచుతున్నారు, అది ఎకరానికి సరిపోతుంది. అయితే మనం ఏదైతే ఇప్పుడు మీరు వాడే 30 కిలోల బస్తా ఉందో దాన్ని కూడా మీరు 10 కిలోలు నారు పోసి పెంచుకోవచ్చు. పలసగా నారు పోసి ఇప్పుడు మనం వాడే 1010 కానీ తర్వాత 1001 కానీ 30 కిలోల బస్తాను 3 ఎకరాలకు వాడచ్చు మీరు. అయితే ఈ 3 ఎకరాలు సరిపోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలు 10 కిలోల విత్తనాలు 10 కిలోల బ్యాగులు చేసి అమ్ముతున్నారు. అవి కూడా స్ట్రేట్ వెరైటీలే, సూటి రకాలే. మీరు ఒకసారి తెచ్చుకున్న తర్వాత ఆ విత్తనాన్ని మళ్ళీ వాడుకోవచ్చు. ఒకటి తర్వాత మీరు మొక్కల సంఖ్య తగ్గించి నారు జాగ్రత్తగా పెంచినప్పుడు మీరు వేసుకునే 30 కిలోలు కూడా మీకు సరిపోతాయి. అయితే మార్కెట్లో దొరికే 10 కిలోలు కానీ 20 కిలోలు కానీ 30 కిలోలు కానీ మీరు నారు పెంచే విధానము, నారు పెంచే పద్ధతి, తర్వాత మొక్కల సంఖ్య వేసే విధానము, దీన్ని బట్టి మనకు ఈ విత్తనం యొక్క క్వాంటిటీ ఆధారపడి ఉంటుంది. ఈ 20 కిలోలు ఇప్పుడు ఇంకోటి సన్న రకాలు వచ్చినాయి. సన్న రకాలలో విత్తనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 1001లో ఒక గింజ 1001లో 2 గింజలు 6.50 వెయిట్ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక 1001 గింజ బరువు 2 గింజల 6.50 బరువుతో సమానం. అలాంటప్పుడు మీకు 10 కిలోల విత్తనంలో 1001లో ఉన్న గింజల కంటే 6.50 గింజల సంఖ్య ఎక్కువ. అలాంటప్పుడు విత్తనం మోతాదు కూడా తగ్గుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రైవేట్ కంపెనీలు 10 కిలోల విత్తనాన్ని ఎకరానికి సరిపోతాయని అమ్ముతున్నారు. నిజానికి ఒక్కొక్క మొక్క ఇచ్చినప్పుడు సరిపోతుంది, కానీ మీరు కొన్ని పరిస్థితులలో ఈ 10 కిలోలు సరిపోని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చౌడు ఉన్నప్పుడు కానీ నారు సరిగా పెరగనప్పుడు, చలికాలం ముఖ్యంగా రబీలో. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సూటి రకాలు ఏవైనా మీరు ఒకసారి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అవే వాడుకోవచ్చు. మళ్ళీ ఆ 10 కిలోల విత్తనాన్ని ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. రైట్ సార్, మనకు మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి మంత్రి, నా పేరు రాజేందర్ గారు. మాట్లాడండి సార్. మాట్లాడండి. హలో, చెప్పండి. సార్ మనకు బ్రీడర్ కానీ ఫౌండేషన్ సీడ్ దొరకదా సార్? మీకు బ్రీడర్ విత్తనము, ఫౌండేషన్ విత్తనము, బ్రీడర్ విత్తనం పరిశోధన స్థానంలో ఇస్తాము. ముఖ్యంగా బ్రీడర్ విత్తనం మీరు దేనికి ఉపయోగించాలంటే మళ్ళీ విత్తనము అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలి. బ్రీడర్ విత్తనం తీసుకెళ్ళి పండించి మార్కెట్లో అమ్మితే దాన్ని మీరు ఎక్కువ రేటు పెట్టి కొని అది విత్తనాన్ని వేస్ట్ చేసినట్టు అవుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను, బ్రీడర్ విత్తనమైనా ఫౌండేషన్ విత్తనమైనా సర్టిఫైడ్ విత్తనమైనా జన్యు స్వచ్ఛతలో మార్పు లేదు కాబట్టి మీకు దిగుబడిలో తేడా ఉండదు. మీకు ఒకవేళ విత్తనోత్పత్తి కావాలంటే మా పరిశోధనా స్థానం నుంచి కానీ ఏ పరిశోధన స్థానం నుంచి కానీ మీరు బ్రీడర్ విత్తనం పొందవచ్చు. అదేవిధంగా ఫౌండేషన్ విత్తనం కూడా పొందే అవకాశం ఉంది. యూనివర్సిటీ లేబుల్డ్ విత్తనం అమ్ముతున్నాం మేము ఇప్పుడు, అంటే ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ బై యూనివర్సిటీ. ఆ విత్తనం కూడా దాదాపు బ్రీడర్ విత్తనంతో సరిసమానంగా అంత నాణ్యతతో మేము ఇస్తున్నాం. అది కూడా మీరు వేసుకోవచ్చు. ఓకే, రైట్ సార్. అంటే మామూలుగా అంటే మామూలు పంటకు మరియు మన విత్తనోత్పత్తి పంటకు గల తేడా ఏంటంటారు? ముఖ్యంగా ఈ వరిలో సూటి రకాలు మనం రెండు విధాలుగా చెప్పుకోవాలి. రైట్ సార్, మనం దీని గురించి మాట్లాడుకునే ముందు మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి సార్, కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది. చెప్పండి, మీ పేరండి? రామ్ గారు, మాట్లాడండి. చెప్పండి. 2 ఎకరాలకి విత్తనం మంచి దిగుబడి రావాలంటే ఏ రకం విత్తనం మంచిగా ఉంటుందండి? మీరు ఇంతకుముందు ఏ రకం వేశారు? ఇంతకుముందు మామూలుగా సాంబా జేజేలు పెట్టామని. మీకు ఎంత దిగుబడి వచ్చిందండి? సాంబా మసూరి కానీ జేజేలు కానీ? అది ఒక ఎకరం వచ్చేసి 3.5 వచ్చిందండి. 3.5 అంటే ఏంటి, బస్తాలా? అంటే మా దగ్గర అది ఏమంటారు, ఈ పుట్లు అండి. పుట్లు. అయితే మీకు ఈ సాంబా మసూరి ఏంటంటే దీర్ఘకాలిక రకము. ఆ ఎక్కువ రోజుల కాల పరిమితి కనుక మీరు ముదురునారు వేసినా లేట్గా వేసినా దిగుబడి తగ్గుతుంది, ముఖ్యంగా సాంబా మసూరి. సో దాని స్థానంలో మీరు నల్గొండ జిల్లానా? ఖమ్మం. దాని స్థానంలో కొత్త రకాలు వచ్చినాయి మీకు, సన్న రకాలు అయితే కనుక ఈ మా పరిశోధన స్థానం నుంచి ఈ మధ్య కాలంలో ఈ RNR 15048 అని ఈ తెలంగాణ సోనా అనే ఒక రకం రూపొందించడం జరిగింది. ఇది సాంబా మసూరి స్థానంలో ఎక్కువ దిగుబడినిస్తుంది. మీరు దాని బదులుగా ఇది వాడుకోవచ్చు. జేజేఎల్ రకాలు కూడా సన్న రకాలు. ఆ జేజేఎల్ రకాలలో కూడా మీకు కొత్త రకాలు వచ్చినాయి. మీరు ముఖ్యంగా JGL 18047 అనే ఒక దొడ్డు రకము, తర్వాత ఇంకొక దొడ్డు రకం ఇంటూ 1010 లాంటిది KNM 118 అని మీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ విత్తనాలు
అవి 1010 లాంటి రకం, అది కూడా మంచి దిగుబడినిస్తుంది. ఇలా మీరు ఈ మధ్య కాలంలో విడుదలైన అధిక దిగుబడినిచ్చే రకాలు కనుక ఎన్నుకున్నట్లయితే మీకు ఈ సాంబ మసూరిలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఆలస్యంగా దీర్ఘకాలిక రకము, ఎక్కువ అగ్గి తెగులను తట్టుకోదు, దోమను తట్టుకోదు ఈ సాంబ మసూరి, ఈ సమస్యలను అధిగమించి ఈ కొత్త రకాల ద్వారా మీరు మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఈ కొత్త రకాల గురించి మీరు ఆలోచించండి. ముఖ్యంగా RNR 15048 కానీ, దొడ్డు రకాలైన ఈ JGL 18047 కానీ, తర్వాత ఈ KNM 118 కానీ. రైట్ సార్, మనము మరిన్ని వివరాలకు వెళ్ళే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక నీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సరే, అంటే మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నాం మామూలు పంటకు విత్తనోత్పత్తి, ఈ పంటకు గల తేడా ఏంటి? ముఖ్యంగా వరిలో మనం 2 విధాలుగా చెప్పుకోవాలి. ఒకటి విత్తనోత్పత్తి పంట అంటే సూటి రకాలు ఒకటి, హైబ్రిడ్ రకాలు ఒకటి. హైబ్రిడ్ రకాల విత్తనోత్పత్తి పూర్తిగా వేరేగా ఉంటుంది. ఎందుకంటే దానిలో మేల్ ఫీమేల్ అంటాం, రైతులకు తెలుసు, మేల్ ఫీమేల్ విత్తనం ఉంటుంది. సూటి రకాలైనప్పుడు అసలు మామూలు పంటకు విత్తనోత్పత్తి పంటకు చాలా తక్కువ డిఫరెన్స్, అసలు ఏమాత్రం తేడా ఉండదు. కొన్ని విషయాలలో మాత్రమే తేడా ఉంటుంది. ముఖ్యంగా వేర్పాటు దూరం 3 మీటర్లు పాటించాలి. అది ఏ రైతు అయినా కూడా ఒకే రకం వేస్తే అసలు 3 మీటర్లు అనేది సాధారణంగా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ కేలీలు, బెరుకులు అంటే కేలీలు అంటాం, అంటే ఇతర రకాల మొక్కల్ని తీసివేయాలి. ఇది 3 దశలలో తీసివేయాలి. మామూలు పంటలో మనం కేలీలు తీసివేయం. మామూలు పంటలో 3 మీటర్ల డిస్టెన్స్ కూడా మనం చూడం, వేర్పాటు దూరం కూడా చూడం. విత్తనోత్పత్తి పంటలో తప్పనిసరిగా కేలీలు తీసివేయాలి, ఇదొకటి. తర్వాత విత్తనోత్పత్తి అన్నప్పుడు ఈ 3 దశలలో కేలీలు తీసి, ముఖ్యంగా వెజిటేటివ్ దశలో, తర్వాత పూత దశలో, తర్వాత గింజ గట్టిపడే దశలో, ఈ 3 దశలలో ఇన్స్పెక్షన్ చేసుకొని మనం ఈ కేలీలు తీసేసుకున్నట్లయితే అది మామూలు పంట కాకుండా విత్తన పంటగా మారిపోతుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మామూలు పంటలో మనం సోర్స్ సీడ్ అంతగా పట్టించుకోము, మామూలుగా మార్కెట్లో కొనుక్కొచ్చి వేసుకోవచ్చు. కానీ విత్తన పంట అన్నప్పుడు మనము ఏదైతే మొదట విత్తనం వాడుతున్నామో, మూల విత్తనం ఏదైతే వాడుతున్నామో, అంటే సోర్స్ సీడ్ మొదట వాడే విత్తనము ఒక మంచి నమ్మకమైన సోర్స్ నుంచి తీసుకోవాలి. అంటే పరిశోధన స్థానం నుంచి కానీ, ఒక నమ్మకమైన సంస్థ నుంచి కానీ, నమ్మకమైన కంపెనీ నుంచి కానీ తీసుకొని మనం సాగు చేయాల్సి ఉంటుంది. తర్వాత విత్తనోత్పత్తి పంటలో మనము ఈ తెగుళ్ళు, పురుగులు రాకుండా జాగ్రత్త వహించాలి ఒకటి. తర్వాత కోసేటప్పుడు కూడా మనం ఈ కేలీలు కలవకుండా చూసుకోవడం, ఇంతకుముందు అనుకున్నట్టు వివిధ దశల్లో కేలీలు కలవకుండా చూసుకోవడము, బెరుకులు కలవకుండా చూసుకోవడము. తర్వాత కోసిన తర్వాత ఆ విత్తనం యొక్క నిల్వ ఉంచేటప్పుడు, అంటే మామూలు పంట అయితే మనము మాయిశ్చర్ అంతా పెద్దగా పట్టించుకోము, అంటే ఏదైతే ఈ తేమ శాతం ఉంటుందో, విత్తనంలో మాత్రం తప్పనిసరిగా 13% వరకు దాన్ని ఎండబెట్టాలి. 13% తేమ శాతం వచ్చేలాగా ఎండబెట్టాలి. అదే మీరు క్లోజ్డ్ కంటైనర్లో పెట్టినట్లయితే, అంటే గాలి చొరని దానిలో మనం ప్యాక్ చేసినట్లయితే 8% వరకు తీసుకురావాలి. 8%. ఇది మనము ఈ విత్తనానికి మామూలు పంటకున్న తేడా. ఇక మిగతా విషయాలన్నీ కూడా ఏ విధంగా అయితే మనము మామూలు పంటలు చేస్తామో, ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ, పురుగులు తెగులు యాజమాన్యం కానీ, అన్నీ కూడా సేమ్ టు సేమ్ నార్మల్గానే ఉంటాయి. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? సార్ బాలరెడ్డి సార్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. బాలరెడ్డి గారు మాట్లాడండి. సార్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. చెప్పండి బాలరెడ్డి గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి బాలరెడ్డి గారు. సార్ జగిత్యాల దగ్గర నుండి మేము 18047 మనకు అక్కడ నుండి సార్ తెచ్చుకున్నారు. ఓకే, చెప్పండి వింటున్నా. అదే 30 కేజీస్ 4 బ్యాగులు పంపించాడు అక్కడ రామరాజు సార్ ఏడి గారు. ఓకే, అవి మనం వేసినాం సార్. ఇప్పుడు పెట్టినాం అయితే బ్రీడర్ ఇచ్చింది సార్ అక్కడ నుండి బ్రీడర్ సీడ్ తెచ్చుకున్నారు. ఓకే, అవి మనం వేసినాం అయితే ఈ 1010కి దానికి ఏమన్నా టైం ఎక్కువ కదా సార్? ఏమన్నా ఈ JGL 18047 బతుకమ్మ అనే పేరుతో అనేది విడుదలైంది మొన్ననే, అంటే ఈ మధ్య కాలంలో విడుదల చేయడం జరిగింది జగిత్యాల పరిశోధన స్థానం నుంచి. అదేవిధంగా కునారం సన్నాలు KNM 118 కునారం పరిశోధన స్థానం విడుదల చేయబడింది. ఈ 2 రకాలు కూడా MTU 1010ని 100కు 100% పోలి ఉంటాయండి. అంటే 1010కి దీనికి దాదాపు తేడా అసలు ఏమి ఉండదు. కాల పరిమితిలో కానీ, గింజ నాణ్యతలో కానీ,
దిగుబడి ఇంకా MTU 1010 కన్నా ఇవి బాగా మెరుగ్గా ఉన్నాయి. తర్వాత తట్టుకునే శక్తి వీటికి బాగా ఉంది. తర్వాత కాల పరిమితి మీరు 1010 కన్నా ముందు వస్తుందా అని అడుగుతున్నారు, లేట్గా వస్తుందని అడుగుతున్నారు. 1010 ఎన్ని రోజులు వస్తుందో ఇది కూడా అన్ని రోజులనే వస్తుంది. ఓకే రైట్. అంటే వరి విత్తనోత్పత్తి చేపట్టవలసిన రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ముఖ్యంగా ఈ విత్తనోత్పత్తి చేయదలిసిన రైతులు మనకు ఇంతకుముందు అనుకున్నట్టు ఒకటి సోర్స్ విత్తనం ఏదైతే మొట్టమొదలు వాళ్ళు వాడే విత్తనోత్పత్తికి చేపట్టే విత్తనం ఏదైతే ఉందో అది బాగుండాలి. ఓకే. అందులోనే కనుక మీకు ఈ బెరుకులు కానీ జన్యు స్వచ్ఛత కానీ ఈ భౌతిక స్వచ్ఛత కానీ లేనట్లయితే, లేకుంటే వేరే ఇతర రకాల విత్తనాలు ఉన్నట్లయితే మీకు ప్రధాన పొలంలోనే వేయగానే నార్మల్లోనే మీకు బెరుకులు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, మనం దీని గురించి చర్చించే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? రావులపల్లి కలాన్, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా అండి మాది. ఓకే మాట్లాడు, మీ పేరండి? మా పేరు రాజు సార్. రాజు గారు మాట్లాడు. మేము సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి. మేము సన్న రకాలు నాటుతున్నాం 2 ఎకరాలకి. ఏ రకం అది? ఇప్పుడు సోనా మసూరి ఇప్పుడు సాంబా మసూరి. చెప్పండి. సామాసులో ఏం ఇప్పుడు మాకు ఎంత వస్తుంది అంటే ఎకరాకి 30 నుంచి 35 వస్తుంది. అది కొంచెం ఒకసారి ఎండు తెగులు అని రకరకాలు వస్తున్నాయి. అవునవును, సాంబా మసూరి ఏ తెగులుకు పురుగు తట్టుకోదు. అది టైం దాటి కానీ ఎక్కువ రోజులైనా కానీ తక్కువ రోజులే కానీ కరెక్ట్ దిగుబడి రావట్లేదు. అవును, అది ఏ టైం లేయాలి, మళ్ళీ ఏమేమి మందులు ఎరువులు వేయాలి, ఏ రకం వేస్తే బాగుంటుంది సార్? ఈ సాంబా ఇంతకుముందు అనుకున్నట్లు సాంబా మసూరి, సోనా మసూరి, BPT 5204, తర్వాత జీలకర్ర మసూరి రకరకాల పేర్లతోని ఇది సాగుబడిలో ఉంది. అది సాంబా మసూరి BPT 5204 రకం. ఇది 150 రోజుల కాల పరిమితి కలిగిన రకం. ఈ రకం ఏంటంటే ఏ పురుగును కానీ తెగులను కానీ తట్టుకోవట్లేదు. తర్వాత కాలపరిమితి ఎక్కువ కాబట్టి మీరు ఆలస్యంగా నార్లు పోసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో పూత సమయంలో ఖరీఫ్లో అయితే చలి వల్ల గొలుసు పూర్తిగా బయటికి రాక కంకినల్ని ఆశించి దిగుబడి తక్కువగా వస్తుంది. తర్వాత అగ్గి తెగులు కూడా దీనికి ఎక్కువగా ఆశిస్తుంది, మెడవీర్పు రోగం వస్తుంది. తర్వాత ఎక్కువ రోజుల కాల పరిమితి కాబట్టి ఈ దోమ కూడా దీనికి వస్తుంది. అంటే దాదాపు వరిలో ఉన్న సమస్యలన్నీ ఈ రకానికి ఉన్నాయి. తర్వాత మీరు మొదలుగా నారు పోసి కెనాల్లో కానీ వర్షాలు కానీ లేటుగా వచ్చినట్లయితే నారు ముదిరి అట్లా కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఆలస్యంగా నారు పోసినప్పుడు ఎక్కువ కాల పరిమితి కాబట్టి ఈ చలి వల్ల దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు సాంబా మసూరి మంచి దిగుబడి సాధించాలంటే మీరు రోహిణి కార్తెలో నారు పోయాలి. రోహిణి కార్తె అంటే ఇప్పుడు మే ఆఖరి వారము అప్ టు జూన్ మొదటి వారం వరకు నార్లు పోస్తేనే సాంబా మసూరి దిగుబడి బాగొస్తుంది. మీరు ఆ టైంలో నార్లు పోసి వర్షాలు లేకుంటే ఏమవుతుందంటే నారు ముదిరిపోతుంది. సో ఈ సమస్య ఈ రకానికి ఉంది. తర్వాత పురుగులను తెగులను తట్టుకునే లక్షణం దీనికి లేదు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, నా యొక్క సలహా ఏంటంటే, ఎవరైతే రైతులు సాంబా మసూరి గత సంవత్సరాల తరబడి సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ రకాన్ని కాకుండా ఈ మధ్యలో వచ్చిన సాంబా మసూరి లాంటి కొత్త రకాన్ని, ఇప్పుడు RNR 15048 కానీ జగిత్యాల నుంచి కొన్ని సాంబా మసూరి లాంటి రకాలు ఉన్నాయి. JGL 1798, JGL 384, JGL 11470 ఇలాంటి కొత్త సాంబా మసూరి లాంటి రకాలు ఒక 12 రకాలు ఉన్నాయి జగిత్యాల నుంచి. అదేవిధంగా రాజనగర్ నుంచి RNR 15048 అనే ఒక రకం వచ్చింది. తర్వాత వరంగల్ పరిశోధన స్థానం నుంచి 2 సన్న రకాలు ఉన్నాయి. ముఖ్యంగా WGL 14 అని ఉంది, తర్వాత WGL 32-100 వరంగల్ సన్నాలు, తర్వాత వరంగల్ మసూరి. ఇట్లా మంచి మంచి రకాలు మనకు సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్నాయి. సాంబా మసూరి 150 రోజులు అయితే ఇప్పుడు నేను చెప్పిన రకాలు 135, 120 రోజుల కాల పరిమితి గల రకాలు. కాబట్టి రైతులు ఎవరైతే సాంబా మసూరి వల్ల నష్టపోతున్నారో వాళ్ళు ఈ కొత్త రకాలను ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే ఈ సాంబా మసూరిలో వచ్చే నష్టం వాళ్ళు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఎప్పుడైతే పురుగులు తెగుళ్ళు తక్కువ వస్తాయో అప్పుడు మీకు పెట్టుబడి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. తద్వారా రైతుకు దిగుబడి పెరుగుతుంది, లాభం పెరుగుతుంది. రైట్ సార్, అంటే మనకు ఇప్పటివరకు చాలా విషయాలు తెలియజేశారు. అంటే మన సమయాభావం వల్ల ఇంకొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోలేకపోతున్నాం. అండ్ మీ సమయం కేటాయించి మా రైతులకు ఉన్న సందేహాలను చాలా చక్కగా నివృత్తి చేశారు. మీ సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. అదనపు సమాచారానికై సంప్రదించాల్సిన మా చిరునామా
అదనపు సమాచారం డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు, సీనియర్ సైంటిస్ట్, వరి పరిశోధనా కేంద్రం, వ్యవసాయ పరిశోధనా సంస్థ, రాజేంద్ర నగర్, హైదరాబాద్. మొబైల్ నంబర్ 9440225385. ఇది ఇవాల్టి రైతు నేస్తం ఫోన్ లైవ్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్ కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు.